ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 3, 2025. యోబు గ్రంథము 22వ అధ్యాయం 22, 23 వచనములు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఆమేన్. దేవుని వాక్యం విషయంలో మనం తప్పకుండా చేయవలసిన 4 పనులు ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నాయి. అవలంబించడం, ఉంచుకోవడం, తిరగడం, తొలగించుకోవడం. మేలు పొందడానికి దేవుని వాక్యం విషయంలో మన వైఖరి ఈ 4 అంశాలతో ముడిపడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్న దేవుని వాక్యాన్ని అవలంబించడం కూడా చాలా ప్రాముఖ్యం. విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం, భద్రపరచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అవలంబించడం జరుగుతుందో, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం జరుగుతుందో, ఆ వెంటనే మనం దేవుని వైపు తిరగవలసిన విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. దేవునికి వ్యతిరేకంగా మనలో ఉన్న ప్రతి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మనం మనలో ఉన్న ప్రతి చెడును తొలగించుకొని ప్రభువుని అనుసరించాలి. వాక్యం వింటున్నప్పుడు ఈ 4 మనలో జరగకపోతే దేవుని వాక్యం పట్ల మన వైఖరి సరిగ్గా లేదని అర్థం. దేవుడు తన వాక్యంతో మనకు ఒక ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అవలంబించాలి, హృదయంలో దాచుకోవాలి, వాక్యం వైపుగా తిరగాలి. ఏదైనా చెడు ఉంటే ప్రభు వైపు తిరిగే క్రమంలో ప్రతి చెడును తొలగించుకోవాలి. వాక్యం ఉపదేశం వింటున్నప్పుడు ఈ 4 మనలో జరగకపోతే దేవుని వాక్యం పట్ల మన వైఖరి సరిగ్గా లేదని అర్థం. లేవీకాండం 19వ అధ్యాయం 37వ వచనంలో, కాగా మీరు నా కట్టడలనన్నిటినీ, నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను, నేను యెహోవాను అంటున్నాడు మన దేవుడు. అలాగే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 103, 130 వచనాల్లో చూసినట్లయితే, అవును దేవా, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని కీర్తనాకారుడు రాస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది రోజు వాక్యం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇంకా అనుదిన వాగ్దానాలు కూడా తీసుకుంటూ ఉంటాం. వీళ్ళని బట్టి ప్రతిరోజు వాక్యం కూడా వింటూ ఉంటాం. మంచి భక్తులు రాసిన పుస్తకాలు చదువుతాం, వారి వర్తమానాలు కూడా వింటాం. క్రైస్తవునిగా ఇది చాలా మంచి అలవాటు. మనం కొన్ని విషయాలు ఈ క్రమంగానే నేర్చుకున్నాం. ఎక్కువ మంది దైవజనులు చెప్పే మాట ఒకటి ఉంటుంది, వాక్యం మెదడుకు కాదు మనసుకు అని. వినిన వాక్యం, నేర్చుకున్న వాక్యం మన మెదడులో చేరడం కాదు కానీ మన మనసులో చేరాలి. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలి, ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. సర్వశక్తుని వైపు మనం తిరిగిన ఎడల, మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన ఎడల మనం అభివృద్ధి పొందుతామని యోబు భక్తుడు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించునుగాక. ఆమేన్.